హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్‌కి మెడపట్టీని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపించబోతున్నానండి. ఈ మెడపట్టి ఈవెన్‌గా రావాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఒకే లెవెల్‌గా రావాలంటే ఈ మెడ పీస్‌ని వచ్చేసి ఎంత వెడల్పు తీసుకోవాలనేది కూడా చాలా వివరంగా చెప్తానండి. కొత్త వాళ్ళు కూడాను చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుందండి ఈ వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈవెన్‌గా ఉంటదనమాట. ఓకేనా? మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుందండి. ఎంత ఈజీనా ఈ హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవడం అనేది మీరే అంటారనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, బ్లౌజు టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఏ విధంగా వచ్చిందనేది చివర కూడా చూపిస్తానండి. అంటే ఇది హెమ్మింగ్ మొత్తం చేసిన తర్వాత కూడా ఎట్లుంటుందో బ్లౌజ్ అనేది కూడా చూపిస్తాను. ఇంక ఇప్పుడు చూడండి, ఈ స్కేల్ వెడల్పుని వచ్చేసి ఈ విధంగా మెడ పీస్‌ని తీసుకున్నానండి. ఇది వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి ఫ్రంట్ టు బ్యాక్ క్రాస్ పీస్ అనమాట. క్రాస్ పీస్ స్కేల్ వెడల్పుని తీసుకున్నాం కదా, ఈ విధంగా ఒరిజినల్ వైపున వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేయాలండి. ఇంకా ముందు వైపుకి అంటే ఉక్సులు పట్టి కంటే ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగానే ఈ మెడ పీస్‌ని వచ్చేసి ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను పాదం గ్యాప్ అంటే పాదం గ్యాపేనండి. అంటే ఒక పావు ఇంచు వెడల్పుతోటి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మెడ పీస్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ బ్లౌజ్ నెక్ ఉంది కదా, నెక్‌కి ఈక్వల్‌గా ఈ మెడ పట్టీని ప్లేస్ చేసేసుకోవాలి. ఓకేనా? నెక్ భాగం కంటే ఎక్కువ ఈ మెడ పట్టీ ఉండకూడదండి. ఓకేనా? ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఈక్వల్‌గా ప్లేస్ చేసేసుకుంటూ కుట్టుకుంటూ రావడమే అనమాట. ఈ విధంగా కుట్టిన తర్వాత మొత్తం కూడా ఘాట్లు పెట్టాలండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఎంత ఈజీనా మెడపట్టీని స్టిచ్ చేసుకోవడం అనేసి. మనకేంటి ఫైనల్‌గా రావాల్సింది మెడపట్టీ అనేది ఈవెన్‌గా రావాలన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఫోల్డ్ చేసి మనం హెమ్మింగ్ చేయాలంటే పర్ఫెక్ట్‌గా రావాలండి. ఓకేనా? పర్ఫెక్ట్‌గా రావాలంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది వీడియోలో చూపించబోతున్నాను. ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసాం కదా, ఒక పాదం గ్యాప్ తోటి చూడండి. ఈ విధంగా పాదం గ్యాప్ తోటి మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈవెన్‌గా వచ్చే విధంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మొత్తం కూడా ఘాట్లు పెట్టాలండి. ప్రతి ఒక్క హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మొత్తం కూడా ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఫ్రంట్ టు బ్యాక్ రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా ఘాట్లు పెట్టకపోతే మనకి లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ హెమ్మింగ్ పట్టీ అనేది మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ రాదండి. అందుకోసం ఈ విధంగా మొత్తం కూడాను ఘాట్లు పెట్టేసుకుంటూ రావడమే. ఖచ్చితంగా రౌండ్ తిరిగే దగ్గర అయితే ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలండి. ఓకేనా? ఈ విధంగా ఘాట్లు పెట్టిన తర్వాత నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది చూడండి. ఇంక ఇక్కడ నుంచి గమనించండి. ఇక్కడ చూడండి, మార్కింగ్ పెడుతున్నాను. ఎక్కడ కుట్టుబడాలి అనేది ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నానండి. ఈ మెడ పీస్ ఉంది కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్, ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి చివరగా కుట్టుబడాలన్నమాట. అంటే ఒరిజినల్ బ్లౌజ్ పీస్ మీద అయితే కుట్టుబడకూడదు. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఇంకెక్కడైతే మార్కింగ్ పెట్టానో ఇంక అక్కడే కుట్టుకుంటూ రావాలండి. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఇంక అక్కడే కుట్టుబడాలి. ఓకేనా? బ్లౌజ్ పీస్ మీదకైతే కుట్టు రాకూడదండి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మెడ పీస్ ఉంది కదా, ఆ మెడ పీస్ మీదే కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా? ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత లోపల వైపున కొంచెం ఎక్సెస్ క్లాత్ కూడా ఉంటుందండి ఈ మెడ పీస్‌కి. అది కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడా చెప్తానన్నమాట. ఎందుకంటే ఆ ఎక్సెస్ భాగాన్ని కట్ చేయకుండా మనమైతే హెమ్మింగ్ చేసామనుకోండి, అదంతా కూడా బయటకి కనిపిస్తుందన్నమాట. ఓకేనా? అందుకోసం ఆ ఎక్సెస్ భాగాన్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలండి. ఓకే, ఇది ఒకటే గుర్తనమాట. చూడండి, ఈ పద్ధతిలో స్టిచ్ చేయడం వల్ల మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఒక పావించి వెడల్పుతోటే పట్టీ ఉంటుందన్నమాట. ఇంక ఈ పట్టీ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మనం హెమ్మింగ్ చేస్తాము. ఇప్పుడు చూడడానికి ఫినిషింగ్ అయితే ఎట్లుంటుందండి, చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది కదా. మనకు ఒకవైపున హాఫ్ ఇంచు, ఒకవైపున పావించు, ఒకవైపున మరీ సన్నగా అట్లా ఏమీ లేకుండా పట్టీ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈక్వల్‌గా ఇదే పద్ధతిలో రావాలంటే మీరు ఒకసారి ఈ విధంగా స్టిచ్ వేసుకొని చూడండి. మీకే అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఒక వేస్ట్ క్లాత్ మీదైనా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేశాను కదా. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఎక్సెస్ అనమాట. ఈ ఎక్సెస్ భాగాన్ని అంతా కూడాను మొత్తం కట్ చేయాలండి. ఎక్కడి వరకు కట్ చేయాలి? కుట్టుకి దగ్గరగా కట్ చేయాలి. కుట్టు చివరి వరకు కట్ చేయకూడదు. కుట్టుకి కొంచెం దగ్గరగా కట్ చేసేస్తే సరిపోద్దనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను మొత్తం కూడా కట్ చేసేయడమేనండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం ఫోల్డ్ చేసుకుంటున్నప్పుడు ఇది హెమ్మింగ్ చేసినప్పుడు ఫోల్డ్ చేసి మనకి బయటకి కనపడదనమాట ఎక్సెస్ భాగం అంతా. అట్లాగే ఈ ఎక్సెస్ భాగాన్నంతా వదిలేసి మనం హెమ్మింగ్ చేసామనుకోండి, ఇదంతా బయటకి కనిపిస్తది. అప్పుడు లుక్ బాగోదు, ఫినిషింగ్ బాగుండదండి బ్లౌజ్. అందుకోసం చివర్లో కూడా నేను ఈ బ్లౌజ్ ఎట్లుంది అనేది కూడా చెప్తాను. వేరే బ్లౌజులు కూడా ఏ విధంగా హెమ్మింగ్ చేశాను, ఓకేనా, ఫినిషింగ్ ఎట్లొచ్చింది బ్లౌజ్ అనేది కూడా చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడాను కట్ చేసిన తర్వాత ఏ విధంగా ఫోల్డ్ చేసి మనం హెమ్మింగ్ చేస్తాం అనేది కూడా చూపిస్తాను. చూడండి, ఈ స్టార్టింగ్ ఉంది కదా, ఈ చిన్న ముక్కను ఫస్ట్ ఫోల్డ్ చేసేస్తామన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా ఈ సైడ్ ఉన్న ఈ భాగం అంతా కూడాను, ఓకేనా, ఈ పీస్ ఉంది కదండి, పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకున్నాం కదా, ఒక పావించి వెడల్పుతోటి పట్టీని. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం కూడాను హెమ్మింగ్ చేసేసుకుంటూ రావడమేనండి.
ఇక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను మీకు ఒకే లెవెల్‌గా ఉంటదండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట బ్లౌజు రెడీ అయిన తర్వాత. ఓకేనా? మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. మీకు చాలా అంటే చాలా ఈజీ అనిపిస్తది. కొత్త వాళ్ళకి కూడా చాలా ఈజీ ఉంటదండి. అందుకోసం అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ బ్లౌజే కదండీ ఇప్పటివరకు నేను స్టిచ్ చేసింది. బ్లౌజ్ మొత్తం కూడా రెడీ అయిపోయిందనమాట. మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను ఈ విధంగా. ఓకేనా? ఒక సాదా బ్లౌజ్‌కైనా, ఒక లైనింగ్ బ్లౌజ్‌కైనా, ఏ బ్లౌజ్‌కైనా మెడపట్టి అంటే స్టిచ్ చేసే విధానం అయితే ఇదేనండి. ఓకేనా? చూడండి ఈ విధంగా అయితే ఫస్టు ఎక్స్ట్రా ఉంది కదా! ఆ హాఫ్ ఇంచు ఆ ఎక్స్ట్రా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ సైడ్ భాగం ఉన్న ఈ పట్టీనంతా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం కూడా హెమ్మింగ్ చేసేసుకోవడమేనండి. ఓకేనా? మనకి ఫైనల్‌గా రావాల్సిన లుక్ ఏంటండి, ఫినిషింగ్ బాగుండాలి బ్లౌజు. అదొక్కటే గుర్తు. ఓకేనా? ఇంకా లైనింగ్ బ్లౌజ్‌కైతేనే ఇట్లానా, లేకపోతే సాదా బ్లౌజ్‌కైతే వేరే పద్ధతా అని డౌట్ రావచ్చు. సాదా బ్లౌజ్ అయినా, లైనింగ్ బ్లౌజ్ అయినా ఏదైనా మెడపట్టి అంటే కుట్టే విధానం ఇంతేనండి. ఓకేనా? అందుకోసం మీకు చూపిస్తున్నాను. ఇక్కడొచ్చేసి సాదా బ్లౌజ్ అనమాట. సేమ్ అదే మాదిరిగా స్టిచ్ చేశాను. ఇంకా హెమ్మింగ్ చేయలేదనమాట. ఓకేనా? వేరే లైనింగ్ బ్లౌజ్‌లోనే స్టిచ్ చేస్తున్నానండి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఎట్లుంటదనేది కూడా ఇప్పుడు చూపిస్తాను చూసేయండి. ఓకేనా? ఇదొచ్చేసి ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ అండి. ఓకేనా? చూడండి పైకి ఏ విధంగా లుక్ ఉంది, లోపల వైపున చూడండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఫినిషింగ్ ఎట్లుంది. మనకి ఈవెన్‌గా ఉంది గదండీ! పట్టీ అనేది ఎక్కువ వెడల్పు లేదు. అట్లాగని తక్కువ వెడల్పు లేదనమాట. అంటే ఈవెన్‌గా ఉండాలి. ఓకేనా? ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ విధంగా ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉన్నట్టు. ఓకేనండి? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.